నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ముందుగా నేటితరం దినపత్రికలో ఈరోజు వార్తా విశేషాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే. బ్యానర్ ఐటమ్ గా కరువా కాలమా, చుక్క పడితే చాలు మడులు తడవాలి. కరువు తరుముకొస్తోందా, కాలం కలిసి వస్తోందా, తిండికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయా? ఇది సాధారణ ప్రజలు దిగులుగా ఉండి వస్తుంటే ఇలా ఆలోచిస్తున్నారు. ఇక ఈ వర్ష ప్రభావం, ఎల్నినో ప్రభావం ఎక్కువగా తెలంగాణ మీద పడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక రోహిణి కార్తె వచ్చినా రోడ్లు పగిలే ఎండలు కూడా వస్తున్నాయని ఇక్కడ మంచిగా ఎడ్లు వ్యవసాయం చేసుకునే రైతు కన్నీరు పెడుతున్నట్టుగా మనకి ఇక్కడ చూస్తున్నాం. సో ఎండకు ఎండిన చెరువులు, ఎండిన బావులు, నీళ్లు లేని బావులు, మంచినీటి కష్టాలు, వలస బాట, రైతుల ఆందోళన. మొత్తానికి ప్రశ్నకు జవాబు ఏది అంటే సమృద్ధిగా వానలు లేనట్టేనా, ఇక కరువు ఛాయలేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక ఎల్నినో ప్రభావం ఉంటుందా, కరువు తరుముకొస్తుందా, ఈసారి వర్షాభావ పరిస్థితులు అసలు ఏంటి అనేది బ్యానర్ ఐటమ్ గా చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఆర్టికల్ ని మనం ఒకసారి చూద్దాం. కరువు తరుముకొస్తోందా, కాలం కలిసి వస్తోందా, తిండికి కూడా తిప్పలయ్యే రోజులు వస్తాయా, అంటే సమృద్ధిగా వానలు కురిసే కాలం ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా, ఇదే రైతన్నల మాట విన్నా ఇదే ఆలోచన ఉంది. ఇక ఓవైపు ప్రపంచమంతా ఎల్నినో పరిస్థితులు ఎదురు కానున్నాయన్న వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదు, ఎల్నినోకు వర్షాలకు సంబంధం లేదని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎల్నినో వల్ల అయితే అతివృష్టి కావచ్చు, లేకుంటే అనావృష్టి కావచ్చు అని కొత్త కొత్త సంగతులు చెప్తున్నారు. నిజానికి గతంలో ఎల్నినో అంటే భయంకరమైన కరువు పరిస్థితులు రావచ్చు అని చెప్తుండేవారు. కానీ ఈసారి మాత్రం ఎల్నినో ప్రభావం మొదలైంది, కానీ వర్షాలు విపరీతంగా కురవచ్చు అనే కొత్త భాషలు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఈసారి కాలం కనిపించడం లేదన్న మాటలు రైతన్నలు చెప్తున్నారు. సహజంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో విపరీతమైన వడగాలులు రావడం సహజం. అయితే అలాంటి గాలులతో పండ్ల తోటలు రాలిపోయే పరిస్థితులు కూడా అప్పుడు కనిపించేవి. అంతేకాకుండా పెద్ద ఎత్తున వడగళ్ల వానలు, కడగళ్లు సృష్టించేవి. చేతికొచ్చిన పంట అందకుండా పోయేది. విపరీతమైన వడగండ్ల వానలకు వరి మొత్తం ఒరిగిపోయేది. ఏప్రిల్ చివరి వారంలో ఏమైతుందంటే ఒక వడగండ్ల వాన వచ్చేసి మామిడి పండ్లు ఎక్కువగా రాలిపోయేవి, మొత్తం వరి పైరు పొట్టకొచ్చి ఈ కిందికి మొత్తం వంగిపోయేది. ఇట్లా ఏదో ఒకటి కనిపించేది. కానీ విపరీతమైన వడగండ్ల వానకు వరి మొత్తం ఒరిగిపోయేది, ఒడ్లు రాలిపోయేవి. ఇది ప్రతి ఏటా తెలంగాణ రైతులు ఎక్కడో అక్కడ అనుభవించేవారు. కానీ ఈసారి వడగండ్ల వానలు అనే మాట తెలంగాణలో ఎక్కడ కనిపించలేదు. ఏప్రిల్ మే నెలలో తెలంగాణ అటువంటి వానలు కూడా పడిన సందర్భం చూడలేదు. అయితే ఈసారి వరి దిగుబడి విపరీతంగా వచ్చింది. మార్కెట్ లో మామిడి పళ్ళు కూడా ముంచెత్తాయి. ఇంతవరకు సంతోషించాల్సిన విషయం. కానీ మొదటికే మోసం వచ్చే పరిస్థితులు ఎదురు కానున్నాయన్న వార్తలు వస్తున్నాయి. సహజంగా రోహిణి కార్తె రోకళ్ళు పగిలిపోయే ఎండలైనా కాస్తాయి, రోడ్లు నిండేలా వానలైనా కురుస్తాయని చెప్పుకునేవారు. ఇక రోహిణి కార్తె అంటే రోడ్లు పగిలే ఎండలు, రోకళ్ళు మునిగే వానలు వస్తాయని, అంటే అంత ఇదిగా మన ముందు ఎవరైతే ఉన్నారో మన వెనక తరాలు వాళ్ళందరూ కూడా చెప్పేవి కాలాలు కూడా అప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పుకోలేకపోతున్నాం, మన ముందు తరాలకు కూడా వాతావరణం సరిగ్గా చెప్పలేకపోతున్నాం. అయితే ప్రజలు విలువలాడిపోతున్నారు ఈసారి ఎండలు ఎక్కువైతున్నాయని. రోహిణి కార్తె చుక్క జారలేకపోయినా మృగశిర కార్తె వరకు వానలు సమృద్ధిగా కురిసేవి. రోహిణి కార్తెలోనే తొలకరి జల్లులు కురిసేవి. మృగశిర కార్తె సమయానికి విపరీతమైన వానలు పడేవి, వాతావరణం చల్లబడేది, రైతులు సాగుబాటు మొదలు పెట్టేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇది ఎల్నినో ప్రభావం అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు 1996 నుంచి 2004 వరకు చూశారు. కానీ ఆ సమయంలో విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాకాలం మొత్తంలో భారీ వర్షాలు లేక తెలంగాణలో కరువుతో అల్లాడిపోయింది. తెలంగాణ పల్లెలన్నీ వలసల్లిపోయాయి, చెరువులు ఎండిపోయాయి, బావులు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. మంచినీటి సమస్య తీవ్రమైంది. వాగులు, వంకల్లో నీటి జాడలు అడుగంటిపోయిన రోజులు ప్రజలు చూశారు. అలా ఓవైపు కరువు పరిస్థితులు, వ్యవసాయం సాగక ఎంతో మంది తెలంగాణ ప్రజలు హైదరాబాద్ చేరుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికారు. ఇప్పటికి కూడా ఎంతో మంది హైదరాబాద్ కు వలస వచ్చి కూలి పని చేసుకొని చాలా మంది జీవనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ కు వలస వస్తున్నారు చాలా మంది. అంటే ఇది తెలంగాణ, ఆంధ్ర అని కాకుండా ఎక్కడెక్కడి నుంచో విభిన్న రకాల జాతులు, విభిన్న రకాల మనుషులు కూడా మనకి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఏంటంటే బ్రతుకు తెరువు కోసం, అంతే, ఎక్కడైనా బతకొచ్చు. సో కరువు అనేది ఇక్కడ మనకు దాపురిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక
ఆ రోజుల్లో బొంబాయి, పూనా, షోలాపూర్ నగరాలకు పెద్ద ఎత్తున వలసపోయేవారు. అప్పటికే తెలంగాణలో కరువు పరిస్థితులు ఉండేది. సాగు చేసే ధైర్యం రైతులు చేయలేకపోయేవారు. చిన్న చిన్న రైతులు ఏనాడు సాగు చేసే ధైర్యం చేయలేకపోయారు. చిన్న చిన్న రైతులు ఏనాడు సాగును నమ్ముకోలేదు. కేవలం ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు మాత్రమే తిండి గింజల కోసం సాగు చేసుకునేవారు. 2004 నుంచి మళ్ళీ తెలంగాణలో వర్షాలు కురవడం మొదలైంది. వలసలు పోకుండా ఊరిని పట్టుకుని ఉన్న వాళ్ళు ఉచిత కరెంటు మూలంగా సాగు చేసుకున్నారు. అది కూడా మళ్ళీ వడగండ్ల వానలతో కూడా నాశనమైన రోజులు అనేకం ఉన్నాయి. ఏదేమైనా ఎంతో కొంత ఉపశమనం లాగా ఉండేది. గత 10 ఏళ్ల కాలంలో కరువు అంటే ఏమిటో తెలియలేదు. అటువంటి సమృద్ధిగా వానలు, ఇటు నిండిన చెరువులు, పొంగిన వాగులు, వంకలు, మిషన్ కాకతీయ పేరుతో కాలువల నిండా నీళ్లు, కాళేశ్వరం వల్ల పెద్ద ఎత్తున పెరిగిన భూగర్భ జల మట్టాలతో కరువు అనేది వినిపించలేదు, కనిపించలేదు. ఒకనాడు సాగు భారంగా ఉండేది, ఇప్పుడు పండుగ అయింది. ఈసారి కూడా రికార్డు స్థాయిలో వరి పంట పండింది. మరి ఆ సంతోషం రైతు ఆస్వాదించక ముందే కరువు పరిస్థితులు తరుముకొస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఎల్నినో ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందన్న భయం అందరినీ వెంటాడుతుంది. ఇంతవరకు చినుకు చుక్క లేకపోవడం అనుమానాలకు బలం చేకూరుతుంది. తెలంగాణలో కరువు కాలంలో వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోదే వానమ్మ అని పాట పాడుకున్న రోజులు కూడా మళ్ళీ చూడాల్సి వస్తుందేమో. ఇప్పుడు ఎల్నినో పాట పాడినా చినుకు కరుణిస్తుందో లేదో అని అనుకుంటున్నారు. నిజంగా వర్షాలు, మొన్న ఒక వర్షం పడ్డది, చిన్న వర్షానికి పూర్తిగా రోడ్డు చెట్లన్నీ విరిగిపోయాయి, ట్రాఫిక్ అంతా జామ్ అయింది, ఆ కార్లు అయితే మునిగిపోయాయి. అంటే ఒక్కసారే అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. మళ్ళీ ఎండలు మండుతున్నాయి. రోహిణి కార్తె కూడా వెళ్ళిపోయి మృగశిర కార్తె కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఎండలు దంచుతూనే ఉన్నాయంటే కరువు ప్రాంతం వస్తుందా? గతంలో ఎట్లా ఉండే, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? అసలు 10 ఏళ్ల కాలంలో తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేది అనేది ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకు కనిపిస్తుంది. ఎల్నినో తీవ్రమైన కరువు రావచ్చని కొందరు అంటుంటే, ఎల్నినో ఉన్న వర్షాలు కొదువ ఉండకపోవచ్చని మరికొందరు అంటున్నారు. ప్రజల్లో మాత్రం భయాందోళనలు మొదలవుతున్నాయి. సహజంగా రోహిణి కార్తె వర్షాలు మొదలు కావాలి, మృగశిర కార్తె వరకైనా నిండుగా వానలు కురవాలి. రోహిణి కార్తెలు రోడ్లు పగిలే ఎండలుంటాయి. మృగశిర కార్తె వచ్చిన చినుకు జాడలేదు, ఎండ తగ్గలేదు, ఉక్కపోత ఆగడం లేదు. చినుకు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. చుక్క పడితే చాలు మడుగు తడపాలనుకుంటున్నారు. సాగు కోసం తహతలాడుతున్నారు. అయినా చినుకు చుక్క లేదు, వానలు వస్తాయన్న నమ్మకం కూడా కనిపించడం లేదు. ఇంకో 15 రోజులు ఇలాగే ఉంటే ఈసారి కరువు ఛాయలే. తెలంగాణలో రైతు బతుకు ఆగమే మంచినీళ్ళకు కూడా కటకటే. 97 నుంచి 2004 వరకు ఇలాంటి పరిస్థితులే. పునరావృతం అయితే ఆహార ధాన్యాలకు కూడా కొరతే. ఎవరు మాత్రం ఏం చేస్తారు? సో వాతావరణ కాలుష్యము, పొల్యూషన్, దీని వల్లనే పూర్తిగా పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. మనం సుఖంగా జీవించడానికి ఎంతో రోజు కొంత మనము మన వాతావరణాన్ని పాడు చేస్తున్నాం. దాని మూలంగా పరిస్థితులు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, వర్షాలు కూడా రాకుండా పోతున్నాయి. వర్షాలు రాకపోతే ఏ ప్రభుత్వమైనా ఏం చేయలేదు. ప్రజలే తమ బ్రతుకు తెరువును పూర్తిగా మార్చుకోవాలి. అంటే మన బ్రతుకును మార్చుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. బాష్పవాయువులు, ఈ పొగబండ్లు, ఈ వెహికల్స్ ఏదైతే పొగ వస్తాయో అవి ఆ పాత వెహికల్ తీసేయాలి. అండ్ అలాగే తడి చెత్త పొడి చెత్తను వేరు చేసుకోవాలి. ఎక్కువగా మురికి నీటిలో, డ్రైనేజీలో ఇట్లా కవర్లు ఇసిరేయడము, ప్యాకెట్లు ఇసిరేయము, చెత్త డబ్బా ఇసిరేయము, ఇవన్నీ బుద్ధి లేని పనులు. జనాలు ఇవే చేస్తుంటారు ఎక్కువగా. అలాంటివి ఏమైనా చేస్తే ఈ రోజు నుంచి అయినా మీరు మానుకోండి. ఎందుకంటే పరిస్థితులు ఇక్కడ 94 నుంచి 2004 వరకు, 96 నుంచి 2004 వరకు ఆ రోజున పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏందనేది మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఇంతవరకు వానలు కూడా లేవన్న ఒక ఇండికేషన్ అయితే మనం ఇలా చూస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా రాబోయే పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏందనేది ఒక ఇండికేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రధానంగా మొదటి పేజీలో ఉన్నది. ఇక రెండో పేజీలో మనం చూసుకుంటే 5,000 కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేశాం. 5,000 కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేశామని సిపి సజ్జనార్ వెల్లడించారు. నిషేధిత క్యూనెట్ సంస్థ ప్రకారం ఇగ్నెట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. 25 ఏళ్లుగా పేర్లు మార్చుకుంటూ అమాయకులను మోసం చేస్తున్న అంతర్జాతీయ నెట్వర్క్ అనే ఆరోపణ. దేశవ్యాప్తంగా లక్షల మంది బాధితులు ఉన్నారని సిపి పేర్కొన్నారు. మామిడి పండ్లు తిని మృతి చెందిన 2 బాలికల కేసులో కారణాలు కూడా కనుక్కున్నారనేది మనకి ఇక్కడ 3వ పేజీలో కనిపిస్తుంది. ఇక అద్దె భవనాలకు స్వస్తి, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, ప్రజలకు గౌరవప్రదమైన సేవల లక్ష్యం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజలు మరింత సౌకర్యంగా రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందించాలన్న లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకి శాశ్వత భవనాలు. అంటే తెలంగాణ రాష్ట్రం సరే గతంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అంటే అది వేరు. తెలంగాణ రాష్ట్రం సాధించి 14 సంవత్సరాలు అయినా ఇంతవరకు కూడా
ఈ ఆఫీసులకు ఇది లేదు. ఏది ఆర్డీఓ, తహసీల్దార్, ఇంకా ఆర్డీఓ, తహసీల్దార్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు లేకపోవడం, కిరాయిలు తీసుకొని వాళ్లకు లక్షల్లో కిరాయిలు చెల్లించడం. సరే, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఓ, తహసీల్దార్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ భవనాలను హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడుతూ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ, హనుమంతు ఇట్లా వీళ్ళందరూ పాల్గొన్నారట. సో భవనాలు లేని వివరాలను కూడా సేకరిస్తున్నారట. ఇది ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోడీ గారితో మీటింగ్ అయిన సందర్భాన్ని మనం ఒకసారి చూస్తున్నాం. దేశాభివృద్ధికి విద్యా వైద్యమే బలమైన పునాది, విద్యా వైద్యంతోనే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధ్యం. ఒకవైపు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విజయవంతంగా పరిపాలన చేస్తున్న మోడీ గారు, ఇంకోవైపు రైజింగ్ తెలంగాణను ముందు తీసుకుపోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు డిస్కషన్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఒక రాష్ట్రమైనా, దేశమైనా సరే, గ్రామమైనా, కుటుంబమైనా విద్యతోనే ఆ కుటుంబం వికసిస్తుంది, ఆ రాష్ట్రం వికసిస్తుంది, ఆ దేశం కూడా వికసిస్తుంది. సో విద్య అనేది ప్రామాణికంగా మనకు మారుతుంది. ఇక సామాజిక వెలుసుబాటుకు విద్యలేమి కారణం, తెలంగాణ అభివృద్ధి నమూనాపై ప్రత్యేక ప్రస్తావన, నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ ప్రసంగం, తెలంగాణకు ఐఐఎం అవసరాన్ని గుర్తించాలని వినతి, ప్రధాని మోడీతో ప్రత్యేక భేటీలో పలు ప్రాజెక్టులపై చర్చ జరిపారు రేవంత్ రెడ్డి. చూద్దాం. దేశాభివృద్ధికి విద్యా వైద్యమే బలమైన పునాది అని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వికసిత భారత్ 2047 లక్ష్యం నెరవేరాలంటే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందాలి. తెలంగాణ కుల సర్వేలో భూమి, డబ్బు కంటే విద్య సామాజిక వెనుకబాటు కారణం అని తేలిందని అన్నారు. నిన్న మొన్న ఇదంతా చేసిరు కదా, కుల సర్వేలో ఇది చేసిందంటే ప్రతి దాంట్లో కూడా ఒక విద్య లేమి అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విద్య లేకపోతే అన్నిట్లో వెనుకబడిపోతాం, మన బతుకే ఆగమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకోవాలి, చదువుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఇదే చెప్పిండు, చదువు చదువు చదువు. ఆయన జీవితకాలం మొత్తం చదువుతూనే ఉన్నాడు. అలాంటి మహనీయుల బాటలు నడవాలి. సో ఢిల్లీలో జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నరింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నీతి ఆయోగ్ అభివృద్ధి నమూనాను వివరించారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి ఎంత ఉంది ఏంది అనేది కూడా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి వివరించినట్టుగా చూస్తున్నాం. డబ్బు, భూమి కంటే విద్య సామాజికంగా వెనుకబాటు ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కుల సర్వే వివరాలను ప్రస్తావించారు. దేశంలో ఏ రాష్ట్ర సీఎం అధికారులైనా వచ్చి తెలంగాణలో తాము కడుతున్న యంగ్ ఇండియా స్కూల్ చూడాలని సూచించారు. సంతోషంగా తాము దగ్గరుండి చూస్తామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధి ఇంజన్లుగా ఉన్న టాప్ 6 నగరాల కోసం 6 లక్షల కోట్లతో M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పిఎంఓకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దేశాభివృద్ధి కంటే ప్రజల అభివృద్ధి, విద్య, ఆరోగ్యమే దానికి బలమైన పునాది అని చెప్పి మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇక మరొక వార్త, ప్రత్యేక ప్రణాళికతో గోదావరి పుష్కరాలు. ఇక గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఆర్టీసీ అయితేనేమి, హెల్త్ అయితేనేమి, లేకపోతే ఇక ఎంతో మంది భక్తులు గోదావరి పుణ్యస్నానాలు చేయడానికి పుష్కరాలకు వెళ్తారు. కాబట్టి సో ఒకసారి చూద్దాం. రాబోయే 27 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇప్పటికే గోదావరి తీర ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామన్నారు. కేంద్రాలకు 4 లైన్స్ రోడ్డు, హుస్నాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తున్నామని, డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి, హుస్నాబాద్ బస్టాండ్ ఆర్టీసీ ఎంపీ నాగిరెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా ఇంజనీరింగ్ కాలేజ్, టూరిజం, మెడికల్ కాలేజ్, ఇండస్ట్రియల్ కారిడార్ ఇలా అన్ని అభివృద్ధి జరుగుతుందని వివరించారు. ప్రయాణికుల సంఖ్య బస్టాండ్ రెవెన్యూ పరంగా ముందుందని తెలిపారు. ప్రతిరోజు 35,000 మంది ప్రయాణికుల నుంచి వెళ్తుంటారని చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే ప్రత్యేక బస్సులు ఆర్టీసీ భక్తుల కోసం అయితే చేస్తుంది. రక్షణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇది చెప్తున్నాడు. ఈ తెలుగు ఇక్కడ కొద్దిగా తప్పు పడింది అక్షరం. రైట్, మరొక వార్తను చూస్తున్నాం. సర్ ప్రక్రియపై ఎందుకంత భయం, దొంగ ఓట్లు తొలగిస్తే భయపడాలా, విపక్షాల తీరుపై మండిపడ్డ బీజేపీ నేత రామచంద్రరావు. ఇక్కడ రఘునందన్ రావు గారిని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సర్ ప్రక్రియపై బురద వెళ్లడమే పనిగా ప్రతిపక్షాలు పెట్టుకున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఎందుకంత భయమో చెప్పాలన్నారు. దొంగ ఓటు తొలగించడం ఎన్నికల సంఘం విధి అన్నారు. గతంలో ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు భాజపా మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు భాజపా బురద జల్లే ప్రయత్నం చేస్తుందని ఇక్కడ 3 పేజీలు మనం చూసుకోవచ్చు. కోర్టు ఉత్తర్వులున్నా మెమో ఎందుకు ఇస్తున్నారు? ఇక పెద్ద సినిమా అనేది ఆగిపోయింది. దాని గురించి కూడా ఒక
కోర్టు ఉత్తర్వులున్నా ఎందుకు సినిమాను ఆపేస్తున్నారనే వార్త కూడా చూస్తున్నాం. సినిమా టికెట్ల పెంపు తాము ఉత్తర్వులపై జారీ చేసిన ఎందుకు ధరలు పెంచుతూ మెమో జారీ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దాదాపు 6-7 మెమోలు జారీ చేశారని సదరు అధికారి ఆంతర్యం ఏమిటని అడిగారు. సో ఇది కూడా మనకు 3వ పేజీలో కనిపిస్తుంది. ప్రకృతి పంటలు మన ఆరోగ్యానికి రక్ష, రసాయన పంటలతో రకరకాల రోగాలు, రైతు సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. సో బండి సంజయ్ నోట మరి కొత్త మాట వినిపిస్తుంది. ఆరోగ్యానికి రక్ష ప్రకృతి పంటలు అంటే సేద్యం, ప్రకృతి సేద్యం అనేది ఇక్కడ బండి సంజయ్ అనేది చెప్తున్నమాట. ప్రకృతితో సేద్యం, ఈ రసాయనిక ఎరువులు, యూరియాలు, ఈ పిండి బస్తాలు ఇవన్నీ బంద్ చేసి మనం పాడి పంట అన్నారు తప్ప రసాయన ఎరువులు పంట అని చెప్పలేదు. కాబట్టి సో మనం పెంటమన్ను, ఆవు మూత్రంతో తయారు చేసిన ఒక రసాయనిక ఎరువు, అట్లా మనము గోమూత్రంతో చేసింది, ఇలా రకరకాలైన సేంద్రియ ఎరువులు ఎన్నో మనకు మార్కెట్ లో దొరుకుతున్నాయి. మీరు వెళ్ళండి, సేంద్రియ ఎరువు అది ఒరిజినల్ కాదా టెస్ట్ చేసుకోండి, చూడండి. మీరు అన్ని చూసిన తర్వాత సేంద్రియ ఎరువులు వాడకాలని మనం పోలం చేయాలని, అట్లా వేస్తేనే ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని మనం బండి సంజయ్ అని చెప్తున్నాడు. మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి దేశంలో నెలకొందని ఆయన అన్నారు. రసాయనిక ఎరువులతో పండించిన ఆహార ప్రాణాలకు చేడుగా మారిందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఆయన ఈ ముచ్చట చెప్పినట్టుగా చూస్తున్నాం. రైట్. కవిత తెలంగాణ రక్షణ సేనపై బీఆర్ఎస్ ఫిర్యాదు. బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ మీద ఫిర్యాదు చేసింది. ఇదే కాలం తికమకైతుంది. టీఆర్ఎస్ గా ఉండదేమో బీఆర్ఎస్ గా అయిపోయింది. ఈ బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ పై ఒక ఫిర్యాదు చేసిందట. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందట. కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై వివాదం. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే 700 ఫిర్యాదులు. రక్షణ సేన పేరుపై బీఆర్ఎస్ అభ్యంతరకరం. తెలంగాణ ఉద్యమంతో ఆ పేరు ముడిపడి ఉందన్న బీఆర్ఎస్ ఆ పేరును ఇతరులకు కేటాయించొద్దని ఎన్నికల కేంద్రానికి సంఘానికి విజ్ఞప్తి. మహారాష్ట్రకు చెందిన మరో సంస్థ కూడా అదే పేరుతో దరఖాస్తు చేసుకుందట. సో ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్. ఈ పార్టీకి ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కవిత పార్టీ టిఆర్ఎస్ పై ఈసీఐకి దాదాపు 700 ఫిర్యాదులు అందడం రాజకీయాల వర్గాల్లో చర్చాంశనీయమైంది. ఈ నేపథ్యంలో కవిత రాజకీయ పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించొద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. మొత్తం 700 ఫిర్యాదులు అందినాయట. అది విషయం. ఇక మరొక వార్త చూసుకుంటే ఫ్యూచర్ సిటీని 100% రద్దు చేస్తాం, అక్కడి భూములు ఫార్మా కోసం సేకరించాం, వాటిని మార్పు చేస్తే చట్టం ఒప్పుకోదు అంటూ హరీష్ రావు గారు ఒక పేపర్ పట్టుకొని చూస్తున్నాం. జర్నలిస్టులకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలి. మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ కాంగ్రెస్ వెన్నుపోటు. 100 కోట్ల ప్రయోజనంతో సీఎం సొంతిల్లు నిర్మాణం. మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు. అంతే, అధికారంకి ఎవరు వస్తే వాళ్ళు దుర్వినియోగం చేసుకోవడం, ప్రతిపక్షాలు చెప్పడం. సో ఇక ఫ్యూచర్ సిటీ 100% బీఆర్ఎస్ రద్దు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకం వల్ల 70,000 కోట్ల ఫార్మా పెట్టుబడులు పోయాయన్నారు. ఫార్మా సిటీ రద్దు చేసిన భూములు వెనక్కి ఇప్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. భూములు ఫార్మా కాకుండా మార్పులు చేస్తే చట్టం అంగీకరించదన్నారు. సో ఫార్మా సిటీ కోసం తాను కూడా 17 ఎకరాల భూమి ఇచ్చాను, ఆ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడితే ఊరుకుంటామా అని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే పలువురు రైతులు భూములపై కేసులు కూడా పెట్టారు. జర్నలిస్టులపై ప్రేమ ఉంటే వివాదాలు లేని భూములు ఇవ్వచ్చు కదా. మరి జర్నలిస్టుల సంగతి ఏంటో? జర్నలిస్టులకు 200 గజాలు ఇస్తాం, 3 బెడ్రూమ్ ఇస్తాం, అక్రిడేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. సో ఈ అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాది ఇంత పొడుగు పత్రికలు అని చెప్పుకున్న వాళ్ళే తీసుకున్న వాళ్ళే మళ్ళా తీసుకొని కానీ మరి నేను ఒక జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డు కలిగిన స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నా, ఇంతవరకు కూడా ఒక్కడు కూడా ఒక ఇల్లు జాగా 200 గజాలు కాదు కదా, ఒక 70-50 గజాల ఇల్లు జాగా కూడా నాకు రాలేదు. ఏంటంటే రాజకీయం చేయాలి. ఇదా తెలంగాణలో జర్నలిస్టులపై ప్రేమ? ఇప్పటి వరకు కూడా అది దిక్కులేదు. సో ఇది జర్నలిస్టులకు ఇల్లు ఇవ్వాలి, ప్రేమ ఉంటే ఇవ్వాలి. చూద్దాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా లేదా జర్నలిస్టులకు, చూద్దాం. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా మేము వ్యతిరేకించాం. సో పాత భూములని వారికి ఎందుకు ఇవ్వరని హరీష్ రావు పేర్కొన్నారు. రైట్. మరొక వార్త చూసుకున్నాం. మోడీ పాలనలో సామాన్యుల బతుకు దుర్భరం. మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఎక్కడా కేసు లేదు. టీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. నిజంగా చూస్తున్నాం ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఆమె
ఎన్నికలను రద్దు చేయడము ఇది బీజేపీ కుట్ర అని కొంతమంది అంటుంటే, కాదు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని బీజేపీ అంటుంది. మొత్తానికైతే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీకే ఈ అపనింద వెళ్ళిపోతుంది కాబట్టి పిసిసి అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో దేశంలో సామాన్యులు కూడా ఇబ్బందికర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సార్, ఎట్లయినా సరే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, అలాగే నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతుంటే ప్రజలు కుదేలైపోతున్నారని ధ్వజమెట్టారు. గృహిణులు ఇబ్బంది పడేలా ఎల్పిజి గ్యాస్ మొన్న కూడా మళ్ళీ 20-30 రూపాయలు మళ్ళీ పెరిగింది. సో ఇదైతే చాలా దారుణం, ప్రజలు తిరగబడక తప్పదు. ఇది ప్రధానంగా 2వ పేజీలో మనకు కనిపిస్తుంది. ఇక 3వ పేజీలో మనం చూసుకుంటే ఒకసారి ఇక అద్దె భవనాలకు స్వస్తి అని చెప్పేసి ఆర్డీఓ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇక మొత్తము సొంత భవనాలు నిర్మించుకుంటారట. 75 ఏళ్ల స్వతంత్ర భారతం, 14 ఏళ్ల స్వతంత్ర రాష్ట్రం, ఇంకా రాష్ట్రంలో అద్దె భవనాలు, ఎంఆర్ఓ ఆఫీస్ అద్దె భవనం, ఆర్డీఓ ఆఫీస్ అద్దె భవనం, రిజిస్టర్ ఆఫీస్ అద్దె భవనం, అన్ని అద్దె భవనాలు అయితే ఇంకా బతికేందుకు, ఇక సొంత భవనాలు కూడా కట్టుకోలేని పరిస్థితి. రిజిస్ట్రేషన్ మీద కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నా దానికి నూతన భవనం కూడా, కొత్త భవనం కూడా, సొంత భవనం లేకుండా పోతుంది. ఇక మరొక వార్త చూసుకుంటే సర్ ప్రక్రియపై ఎందుకంత భయం బీజేపీ పూర్తిగా వేస్తుంది. ఇక్కడ బండి సంజయ్ అన్నమాట, ప్రకృతి పంటలే ప్రజా ఆరోగ్యానికి రక్ష అంటూ ఆయన ఇది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 2400 కోట్లు కేటాయించిందట. ప్రకృతి వ్యవసాయం చేస్తే 2-3 ఏళ్ళు లాభాలు లేకపోయినా తర్వాత రైతులు కోటీశ్వరులు అవుతారని ఆయన ఒక ఇది చూస్తున్నాం. రొట్టెల పండుగ భారీగా ఏర్పాట్లు, మంత్రి పి నారాయణ వెల్లడి. సో ఫ్యూచర్ సిటీని 100% రద్దు చేస్తాం, జర్నలిస్టులకు వెంటనే ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించడం వెనుక ఆ పార్టీ నేత హస్తం ఉందని హరీష్ రావు ఆరోపించారు. సో మొత్తానికి ఇది ఫీల్డ్ ఆఫీసర్లు తొలగించారంటూ గిరిజనుల ధర్నా. కుమరంభీం జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఎస్బీఐ ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే తొలగించాలని ఆదివాసీల సంఘం సార్ మేరీలు గురువారం బ్యాంక్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మార్లవాయి సార్ మేరీ గిడం గణపత్ మాట్లాడుతూ గత 6 నెలలుగా గిరిజన రైతులపై క్రాప్ లోన్ల విషయంలో స్థానిక బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇబ్బంది గురి చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు అడుగుతుండొచ్చు వాడికి, ఇంకేముంటది. వివిధ కారణాలు సాకులు చూపిస్తూ క్రాప్ లోన్లను అడ్డుపడుతున్నాడు అని ఆందోళన వ్యక్తం చేశారు. సో ధర్నా చేసిరట. ఇక మహిళలకు అన్ని రంగాల్లో ముందుండాలి, రంగోలీ మహిళలకు బహుమతి, ప్రధానంలో పొన్నం మంజుల. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూనే ఉన్నారు. ఇక రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో రైతు వేదికలో జరిగిన రంగోలి కార్యక్రమంలో ఆమె పాల్గొని మహిళలందరికీ బహుమతులు కూడా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేడం మాట్లాడుతూ మహిళలకు కుటీర పరిశ్రమలు నెలకొల్పి ఉపాధిని పెంపొందించే అవకాశం ఉండొచ్చని అన్నారు. ప్రభుత్వం ద్వారా మహిళలకు రాయితీతో కూడిన రుణాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇక ఐకేపీ సంఘాల ద్వారా పొదుపు చేసుకుని వడ్డీ లేని రుణాలను కూడా పొందుకోవచ్చు అన్నారు. ఇది మొత్తానికైతే. ఇక రామగుండంలో నిరుద్యోగులకు శిక్షణ, 3 నెలల పాటు కార్పొరేట్ స్థాయి ఉచిత శిక్షణ. రామగుండం నియోజకవర్గ నిరుద్యోగులకు ఒకే చోట ఉచిత శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ లోని పీజేఆర్ సంస్థ ముందుకొచ్చిందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. సో రామగుండంలో నిరుద్యోగులకు ఒక 3 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూస్తుంటే కవిత తెలంగాణ రక్షణ సేనపై టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సో మరొక వార్త చూసుకుంటే మోడీ పాలనలో సామాన్యుల బతుకు దుర్భరం, పూర్తిగా ధరలు పెరిగాయి, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఒక కరువు ఒకవైపు వస్తుంటే ఇంకోవైపు ప్రజల బ్రతుకు తెరువు కూడా మారుతుందనే వార్త చూస్తున్నాం. దేశాభివృద్ధికి విద్య వైద్యమే బలమైన పునాది అంటూ ప్రధానమంత్రి గారితో మన సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని చాలా విషయాలు మాట్లాడుతూ ఒక రైజింగ్ తెలంగాణ గురించి విజన్ ఉన్న తెలంగాణ రైజింగ్ విజన్ 2034 నాటికి $1 ట్రిలియన్ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తమ లక్ష్యం అని అక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. సో కోర్టు ఉత్తర్వులైనా ఎందుకు మేము ఎందుకు ఇస్తున్నారు అన్నది చూస్తున్నాం. ధరలు పెంచబోమని ఆమె ఇచ్చిన పెద్ద సినిమాది. అయితే ఈ పిటిషన్ తరపు న్యాయవాది హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ 15కు వాయిదా పడింది. పెద్ద సినిమాకు టికెట్ల ధరను పెంచుతూ ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ డి చంద్రబాబు హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టులు ఉత్తర్వులున్నా ధిక్కరిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారన్నారు. పదే కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నందున సదరు అధికారికి 10 లక్షల జరిమానా విధించి లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు ఇచ్చింది. సో ఇది సంగతి. మరొక వార్తను చూసుకుంటే 2 వీలర్ ఢీకొన్న ట్యాంకర్, 2 తీవ్ర గాయాలు. ట్యాంకర్ బైక్ పై
ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. ఈ ఘటన సిరికొండ మండల కేంద్రంలో హుస్సేన్ నగర్ వెళ్లే దారిలో హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో నిన్న చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం సిరికొండ వైపు వస్తున్న ట్యాంకర్ తుంపల్లి వైపు నుండి బైక్ పై సిరికొండ వెళ్తున్న తుంపల్లి గ్రామానికి చెందిన సాయిలు అశోక్ ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న సాయిలు అశోక్ కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందించారు. 108కి చికిత్స అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రధానంగా 3వ పేజీలో మనం చూస్తున్నాం. సో ఇక 4వ పేజీలో ప్రధానంగా మనం చూసుకుంటే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ ఒక మనం మునుగోడు వార్తను చూస్తున్నాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కొంతమంది నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దాసరి గణేష్ యాదవ్ యువజన కాంగ్రెస్ నాయకుడు జక్కలవారిగూడెం 5వ వార్డు మెంబర్ గురువారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల ఆశీస్సుతో ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనపై వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని, ఆయన ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడడం సరికాదు. ఎమ్మెల్యే గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్. సైదాపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిపి గౌష్ ఆలం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కేసు దర్యాప్తులో వేగం పెంచాలి, పెండింగ్ కేసులపై సిపి సమీక్ష, సిబ్బందికి విధుల కేటాయింపు, రికార్డుల నిర్వహణపై ఆరా, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. డీజీపీ మనకు చెప్పాడు కదా, ఇక రౌడీ షీటర్లు, రౌడీలపై ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు, ప్రజలకే ఫ్రెండ్లీ పోలీస్ తప్ప రౌడీలకు గుండాలకు ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇక్కడ కూడా సిపి సైదాపూర్ సంబంధించి ఎస్సిపి గౌష్ ఆలం గారు అయితే సిపి గారు ఇక్కడ అన్నిటినీ సిబ్బంది విధులు కేటాయింపు ఎవరెవరికి ఏమి ఇచ్చారో రికార్డులపై అన్ని తీసుకున్నాడు. కేసులు ఎన్నైనాయి, పెండింగ్ ఏమున్నాయి అనేది అన్ని కూడా చూశాడు. తనిఖీలోని ముఖ్య అంశాలు ఏంటంటే రికార్డుల నిర్వహణ కరెక్ట్ ఉందా లేదా చూశారు. కేసుల వివరాలను ఎప్పటికప్పటికి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ లో పొందుపరచాలని సిపి ఆదేశించారు. సో గ్రామ పోలీసు అధికారుల కేటాయింపు, సైదాపూర్ పోలీస్ స్టేషన్ లో అన్ని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి ప్రతి గ్రామానికి పోలీసు అధికారులను కేటాయించాలని స్పష్టం చేశారు. తనిఖీ అనంతరం స్టేషన్ ఆవరణలో సిపి మొక్కలను కూడా నాటారట. ఎంత మంచి పని చూడండి. నిజంగా రాబోయే తరానికి ఇలాంటి ఆఫీసర్లు కూడా మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము ప్రతిరోజు ఒక మొక్కను నాటే ప్రయత్నం చేస్తే చాలు, జీవితకాలం చాలా వరకు మొక్కలు ఉండే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్లో అలా చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం కూడా మన విధిగా మనం చేసుకోవాలి. ఇక కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన బండారు శ్రీకాంతరావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జాలిగామ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు శ్రీకాంతరావు. సో మొత్తానికి అయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చారు. ఇక పలుగు గడ్డ గ్రామం ఆదర్శం కావాలి, గ్రామాభివృద్ధి బాధ్యత మనదే, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా పలుగు గడ్డను తీర్చిదిద్దాలి. బాల వికాస ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణానికై గ్రామ నాయకులు ప్రజలతో సమావేశం. బాల వికాస సంస్థ వ్యవస్థాపకురాలు మంజులారెడ్డి, సర్పంచ్ నర్రా కనకయ్యలు పాల్గొన్నారు. ఇది జగదేవ్పూర్. కలిసికట్టుగా పనిచేద్దాం, గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేద్దాం అని గ్రామ సర్పంచి నర్రా కనకయ్య చెప్పారు. బాల వికాస సంస్థ వ్యవస్థాపకురాలు మంజులారెడ్డి కూడా ఆమె అన్నారు. సో బాల వికాస ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణకై గ్రామ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. మొత్తం ఈ సమావేశంలో చాలా మంది పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా తెలంగాణలోనే కాక 8 పొరుగు రాష్ట్రాల్లోనూ గ్రామాభివృద్ధికి పథకాలను ప్రారంభించి వాటిని కొనసాగిస్తున్నారని, లక్షల మందికి లబ్ధి చేకూరుస్తుందని బాల వికాస వ్యవస్థాపకురాలు మంజుల రెడ్డి గారు అయితే చెప్తున్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేది ఏ ప్రజాప్రతినిధులు కాదు, గ్రామంలోని ప్రజలే, యువకులే తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆ గ్రామానికి ఒక పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి గ్రామాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకునే బాధ్యత తీసుకోవాలి. ఇక కొండపోచమ్మ మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై మంత్రి సానుకూల స్పందన అన్నట్టు చూస్తున్నాం. కొండపోచమ్మ సాగర్ మరియు మల్లన్న సాగర్ ప్రాజెక్టుల భూ నిర్వాసితుల దీర్ఘకాలిక సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సానుకూలంగా స్పందించారు. సో ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. అర్హులైన నిర్వాసితులందరికీ తక్షణమే ఇళ్ల స్థలాల
కేటాయింపు పూర్తి చేయాలని, ప్రాజెక్టులో నోటిఫికేషన్ సమయానికి 18 ఏళ్లు నిండిన యువకులు రావాల్సిన R&R ప్యాకేజీ వెంటనే విడుదల చేయాలని, ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యాన్ని వారికి ప్రాధాన్యత క్రమంలో న్యాయం చేయాలని కోరడం జరిగిందని నిర్వాసితులు అయితే చెప్తున్నారు. తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కూడా సారా ఆదేశించిందట. సో మంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చిందని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం. 12 సంవత్సరాల బాలికపై అత్యాచారం, హత్యాయత్నం. కటకటాల్లో మొహమ్మద్ గౌస్ 50 సంవత్సరాలు ఉన్నాడు. 12 సంవత్సరాల బాలికపై కన్నేసిండట. సో ఇలా జరిగిపోతుంది. ఖమ్మంలో అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేసే వ్యక్తి తనకు మనమరాలైనటువంటి సో ఖమ్మం జిల్లాలో ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేసే వ్యక్తి మనవరాలు 12 మనవరాల సొంటి అమ్మాయిపై అదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉంటున్న మొహమ్మద్ గౌజ్ 50 ఏళ్లు 15 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా బాలిక తన తల్లికి చెప్పిందట. ఆ విషయాన్ని ఫ్లాట్ లోని మహిళలకు చెప్పగా ఒంటరిగా బయటికి పంపొద్దని సూచించారు. ఈ నెల గౌస్ భార్య ఇంట్లో లేని సమయంలో తన ప్లాట్ లో ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించిన గౌస్ ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పట్టుకొని తన్నారట. ఇట్లాంటివన్నీ ఉరిదీయాలి అసలు. ఇంకా ఏం చూడొద్దు అన్నట్టుగా. ఇక తను కొనుగోలు చేసిన ప్లాట్ లోనే నిర్మాణం. ప్రభుత్వం నుంచి LRS పర్మిషన్ అనుమతులు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటూ బాటోతు శ్రవణ్ ఆవేదన. ఇక్కడ చూస్తున్నాం పర్మిషన్ కాపీని కూడా ఇక్కడ చూస్తున్నాం. మేడిపల్లి న్యూస్ ఇది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడిపల్లి సర్కిల్లో 10 మేడిపల్లి డివిజన్ లో అయోధ్య నగర్ లో కాలనీ చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇంటి నిర్మాణం చేపడితే కొందరు నాయకులు కావాలనే ఆలయ భూమి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. ఇక ఆయన డబ్బులు పెట్టి కొనుక్కున్నారట. ఇక నాయకులు మాత్రం అది ఆలయ భూమి అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారట. ఇక్కడ చూడండి 81లో చేసిన లేఅవుట్ ప్రకారం అన్ని పేపర్లు చూసుకొని ప్లాట్ కొనుగోలు చేశానని కావాలని కొందరు వేధిస్తున్నారని మీడియాకు తెలిపారు. సర్వే నెంబర్లు 50, 51, 52, 53, 54 పరిధిలో 7.20 ఎకరాల భూమిని 1981లో లేఅవుట్ చేశారు. సర్వే నెంబర్ 50 పార్ట్లోని ప్లాట్ నెంబర్ 252లో ఉన్న 201 చదరపు గజ స్థలాన్ని 2023లో కొనుగోలు చేసినట్టు తెలిపారు. సో అన్ని డీటెయిల్స్ గా ఉన్న అది ఆలయ భూమి అని చేస్తున్నారట కొంతమంది నాయకులు. ఎందుకు? వాళ్ళ స్వార్థ లాభం కోసమే, ఇంకా వేరే ఏం లేదు. కష్టపడి కొనుక్కున్న ఆ భూమిని కూడా స్వార్థ లాభం కోసమే అటు పోయి ఆ రెవెన్యూ నాయకులను పట్టుకుంటారు, ఇటు పోయి పోలీస్ స్టేషన్లు పట్టుకుంటారు, తిమ్మిని బొమ్మిని చేస్తారు, బొమ్మిని తిమ్మిని చేస్తారు, కొనుక్కున్ననే ఆగం చేస్తారు. ఇది. ఇక మరొక వార్తను చూసుకుంటే 2 రోజుల్లో మృతదేహాలు స్వదేశానికి ఎమ్మెల్యే సత్యం. ఇక్కడైతే దుబాయ్ లో ఎంబీసీ అధికారులతో ఎమ్మెల్యే భేటీ. రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ అంటూ ఎమ్మెల్యే సత్యం గారు అయితే చూస్తున్నారు. దుబాయ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గ వాసుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు దుబాయ్ వెళ్లిన చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం నేడు దుబాయ్ లోని ఎంబీసీ అధికారులతో సమావేశం అయ్యారట. మృతదేహాలను భారత్కు తరలించాలని కొన్ని సాంకేతిక పరమైన అంశాలు ఉన్నందున 2 రోజుల్లో పూర్తి చేసి స్వదేశానికి వారిని తీసుకొస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపాడు. ఎమ్మెల్యే చొరవ చూసుకున్నాడు. దుబాయ్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడట. ఇది. ఇక ప్రధానంగా 5వ పేజీలో చివరి పేజీలో మనం ఒకసారి చూసుకుంటే అర్హులైన ఓట్లకు ఎలాంటి నష్టం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సరైన పేరుతో ప్రత్యేకంగా సమగ్ర ఓటర్లను, బోగస్ ఓటర్లను తీసివేస్తూ చేస్తున్న కార్యక్రమంలో ఎవరికి ఎలాంటి నష్టం లేదని బీజేపీ అధ్యక్షులు అయితే చెప్తున్నారు. ఏంటంటే 1952 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా 10 సార్లు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా ప్రక్రియ జరిగిందని, ఇది కొత్త అంశం కాదని తెలిపారు. ఓటరు జాబితాల్లో సవరణ ప్రక్రియ నిర్వహించడం అయింది. అలాగే పేర్లు, చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లు, నకిలీ ఓట్లు, ఒకే వ్యక్తికి 10 చోట్ల ఉన్న ఓటర్ల నమోదు, ఇలాంటి అన్ని ప్రజా వ్యవస్థను మరింత తొలగించి బలోపేతం చేసే చర్య అని ఇక్కడ చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన ఓటర్ జాబితా సవరణ జరిగాయని, అక్కడ బీజేపీ అధికారంలో లేకపోయినా ఈ ప్రక్రియ కొనసాగింది. కేవలం బీజేపీ రాష్ట్రాల్లోనే కాదు, ఇక పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అంటే ఇక ఈ కూడా మడత పెట్టుకుంటే బీజేపీకి అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు బీజేపీ సంఖ్యలో వెళ్ళిపోతాయి. ఇక వాళ్ళ ఆడింది ఆట, పాడింది పాట. సో మొత్తానికి అయితే సర్చార్జీ వల్ల మీకు ఏది లేదు, ఈ సర్ వల్ల మీకు ఏమి ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ ఒక న్యూస్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక కరీంనగర్ పోలీస్ స్టేషన్ కమిషనరేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో నూతన పరికరాలను ప్రారంభించిన సిపి గౌష్ ఆలం
ఐపీఎస్. ఇందాక ఒక వార్తను చూసాం, అక్కడ ఆకస్మికంగా తనిఖీ చేసి మొక్కలను కూడా నాటాడు సిపి గారు. ఇంకా అలాగే ఇక్కడ కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతక సాంకేతిక పరికరాలను కూడా గౌశాలం కమిషనర్ ఐపీఎస్ చూశారు, రిబ్బన్ కట్ చేసి ఇది చూశారు. అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ గ్యారేజ్ నందు నూతన పరికరాలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇక్కడ చేసిన మెకానిక్ వాహనాల రిపేర్లు సులభతరం అవుతాయి. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా వాహనాన్ని సులభంగా పైకి లేపి కింది భాగంలో ఉండే ఎలాంటి మరమ్మతులైనా ఎంతో సురక్షితంగా చేసుకోవచ్చు అని సిపి గారు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ప్రధానంగా తుర్క చెరువును అభివృద్ధి పరిచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. రైట్, అంటే అధికారం ఉన్నప్పుడు అయితే చేయలేదు, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి చేస్తామంటున్నారు. సరే మంచిదే, అభివృద్ధి ఎవరు కాదంటారు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్లో బండారి లేఅవుట్ తుర్క చెరువు ప్రాంతంలో బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రజా సమస్యలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం వర్షం వచ్చిన ప్రతిసారి బండారి లేఅవుట్ లోని వరద ప్రజలకు నీటి సమస్యతో భయాందోళనకు గురి అవుతున్నారు. 12 నెలల కాలంలో ఎస్ఎన్డిపి పనుల ద్వారా వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందని ఆయన గుర్తు చేస్తూ ఇది చేస్తా అని చెప్పి ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాం. ఇక ప్రధానంగా సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలి. బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇక్కడ కూడా చూస్తున్నాం. నిజాంపేటదే సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, గ్రంథాలయానికి వచ్చే వారికి పాదచారులకు ఉపయోగపడేలా త్రాగునీటి వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసి పద్మావతి గారికి అభినందనలు కూడా చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక 60 డివిజన్ వడ్డేపల్లిలో లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి భూమి పూజ జరిగినట్టుగా చూస్తున్నాం. నిరుపేదల సొంతింటి కళను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు. డివిజన్ ఇన్ఛార్జి పెరుమాన్ల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షుడు ఏనుకొంటి పున్నం చందర్ల ఆధ్వర్యంలో ఈ ఇంటి నిర్మాణానికి అయితే భూమి పూజ జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక జనగామ జిల్లా బీఎస్పీ అధ్యక్షురాలుగా జలగం ప్రవీణ్, బీఎస్పీ అధ్యక్షులుగా జలగం ప్రవీణ్ కూడా నియమితులైనట్టు రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ చేతుల మీదుగా నియామకం జరిగింది. నియామక పత్రాన్ని అందుకుంటున్నాడు ప్రవీణ్. బహుజన్ సమాజ్ పార్టీ జనగాం జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. 2019 నుండి గ్రామ స్థాయి నుండి బహుజన వాదాన్ని బలోపేతం చేస్తూ మండల అధ్యక్షులుగా, నియోజకవర్గ అధ్యక్షులుగా పార్టీకి సేవలు అందిస్తున్నందుకు గాను ఆయన పనితనాన్ని మెచ్చుకుంటూ జిల్లా బాధ్యతల అధ్యక్షులు బహుమతిగా ఇచ్చిన ఒక సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ కు కృతజ్ఞతలు ప్రవీణ్ అయితే తెలిపినట్టుగా చూస్తున్నాం. ఇక మరొక వార్తను చూసుకుంటే వెంకటాద్రిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బడిబాట. చిరుపూర్ మండలంలోని వెంకటాద్రిపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి బడిబాటను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, బాలికలను పాఠశాలలో చేర్పించడం బడిబాట కార్యక్రమ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. తల్లిదండ్రులారా, గవర్నమెంట్ స్కూల్లోనే మీ పిల్లల్ని పంపండి, గవర్నమెంట్ స్కూల్లోనే చదివించండి. ఎందుకంటే మా నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించాలని గవర్నమెంట్ ఉపాధ్యాయులే బడిబాట కార్యక్రమాన్ని పెడుతున్నారు. ఇక ఖమ్మం బాలికపై దాదాపు దారుణ ఘటనకు న్యాయం చేయాలని రాష్ట్రపతికి ఆసరా ఫౌండేషన్, అంటే ఖమ్మం బాలికపై జరిగిన దారుణ ఘటనకు న్యాయం చేయాలని ఆసరా ఫౌండేషన్ అయితే ఒక వినతి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో 12 సంవత్సరాలపై జరిగిన అత్యాచారం ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి. ద్రౌపది ముర్ముకి వినతి పత్రం పంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజల్ని దిగ్భ్రాంతి చేసిందని, మహిళలు మరియు బాలికలపై భద్రత సమాజంలో ఆందోళన మరింత పెంచిందని ఫౌండేషన్ పేర్కొంది. మొత్తానికైతే నేటి తరం దినపత్రికల్లో అన్ని సమస్యలను క్లియర్ గా మనకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అన్ని జిల్లాల్లోని, తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా నేటి తరం దినపత్రికలో న్యూస్ రిపోర్టు ప్రతి ఒక్క వార్తను కూడా పంపిస్తూ వాటిపై విశ్లేషణ చేస్తుంది. మీరు కూడా నేటి తరం దినపత్రికను చదవండి. దినపత్రికలో వచ్చే వార్తలపై జరిగే విశ్లేషణపై మంచి కామెంట్ కూడా మీరు చేయండి. ప్రధానంగా ఇక బ్యానర్ ఐటమ్ మరొకసారి చూసుకుంటే ఈ కరువు రాబోయే కాలం ఇదే ఉంటుందా అన్న అంశంపై ప్రధాన ఆర్టికల్ గా మనకు కనిపిస్తుంది. మీరు కూడా చదవండి. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.